డాక్టర్ గారు, ఇప్పుడు గుండెపోట్ల గురించి మీరు ఇందాక మాట్లాడుతూ మనకి ఏషియన్ కంట్రీస్లో కొంచెం ఎక్కువగా గుండెపోటు అనేది ఉంది. ఎందుకని అది అంటే జెనెటిక్స్లో ఏమన్నా ప్రాబ్లమా? జెనెటిక్స్లోనే అదే ఎల్పిఏ వన్ ఆఫ్ ది అంటే కనిపెట్టిన వాటిలో ఎన్నో ఉండొచ్చు. కనిపెట్టిన వాటిలో ఇప్పుడు లైపోప్రోటీన్ ఏ అనేది ఒకటి ఎక్కువగా ఏషియన్స్లో చూశారు. ఎగ్జాంపుల్ ఏమిటి అంటే మైగ్రేట్ అయిన ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు కదా, యుఎస్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, యూ టేక్ ఎనీవేర్. సో వీళ్ళందరినీ స్టడీస్ చేసినప్పుడు మన వాళ్ళకి ఎక్కువగా చూడటం ఎందుకు అనేది చూస్తే ఈ ఎల్పిఏ అనే ఒక సబ్స్టెన్స్ ఎక్కువగా కనిపించింది. సో ఎల్పిఏ అనేది లైపోప్రోటీన్, అది లిపిడ్ ప్రొఫైల్లో సపరేట్గా చేస్తారు, అది చెప్తేనే చేస్తారు, లేకపోతే చేయరు. సో ఈ ఈ ఈ పదార్థం ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. అది తగ్గిస్తే తగ్గే అవకాశం ఉంది, కానీ ఇప్పటికైతే ఆ ప్రూఫ్ ప్రస్తుతానికి ఎవిడెన్స్ రీసెర్చ్లో ఉంది. బట్ ఆశాజనకంగా ఉంది రీసెర్చ్. అంటే అది వచ్చాక ఇంజెక్షన్ మంత్లీ ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ ఎల్పిఏ ఎక్కువ ఉన్న వాళ్ళకి. అది ఎంత కాస్ట్ ఉంటుందో మనం ఇప్పుడే గెస్ చేయలేము. సో పాసిబుల్లీ అది వస్తుంది. అదేం అంటే రివల్యూషనరీ డ్రగ్ అది, కానీ డోంట్ థింక్ అది హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ కాదు. ఫ్యూచర్లో రాకుండా ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ లాగే అదొకటి ఎల్పిఏని తగ్గించడానికి. ఎన్ని రోజులు ఎల్పిఏ తగ్గించడానికి ఏది లేదు. సో ఎల్పిఏ అనేది కూడా ఒక పదార్థం, గుండెపోటుకు కారణమైన పదార్థం. అది రిస్క్ ఫ్యాక్టర్ అంటారు దాన్ని. అంటే రిస్క్ ఫ్యాక్టర్కి కారణానికి డిఫరెన్స్ ఏంటంటే, రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఈక్వేషన్ కాదు, అంటే అది ఎక్కువగా ఉంటే రిస్క్ ఎక్కువ, అవకాశం ఎక్కువ, అంతేగాని 100% కాదు. కారణం అంటే 100%. ఎగ్జాంపుల్, సైనైడ్ ఇచ్చావు, పోతాడు. సైనైడ్ ఇస్తే పర్లేదు, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, అట్లా కాదు కదా. హార్ట్ అటాక్ సైనైడ్ ఇస్తే మనిషి ఉండడు. సో అది కారణం. అదే స్మోకింగ్ తీసుకున్నారనుకోండి, స్మోకింగ్ చేయడం తప్పు. ఎందుకు? ఏదో ఒక జబ్బు ఉంటుంది, బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు, లంగ్ క్యాన్సర్ రావచ్చు, లంగ్ దెబ్బతిని సిఓపిడి రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, ఇన్ని రావచ్చు. కానీ అయినా ఎందుకు తాగుతారు? తాగిన ప్రతి వాడికి రాదు. తాగిన వాళ్ళల్లో సంఖ్య పరంగా ఎక్కువ మందికి వస్తుంది. అది రిస్క్ ఫ్యాక్టర్. సో అలానే ఎల్పిఏ కూడా రిస్క్ ఫ్యాక్టర్, కొలెస్ట్రాల్ కూడా రిస్క్ ఫ్యాక్టర్, కారణం కాదు.